హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. డామినర్ ఎయిర్ ఫిల్టర్ అయితే వస్తుంది ఈరోజు. సో నేనైతే నా డామినర్కి ఇంకా మోడిఫికేషన్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి మెల్లగా బిఎంసీ ఎయిర్ ఫిల్టర్ అయితే ఫస్ట్ ఆర్డర్ పెట్టాను. పర్ఫార్మెన్స్ మాడితే చేస్తాను నేను, ఇంకా లుక్స్లో అంత ఏం చేయను. మ్యాక్సిమం పెడితే ఫ్రంట్ ఏమన్నా ఫాగ్ ల్యాంప్స్ లాంటివి ఏమన్నా పెడతాను అంతే. సో బేసిక్గా ఫస్ట్ ఎయిర్ ఫిల్టర్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఎయిర్ ఫిల్టర్, స్పార్క్ ప్లగ్స్, ఎగ్జాస్ట్, ఈసీయూ ఈ 4 ఉంటాయి ట్యూనింగ్లో. మెయిన్ ఇంజన్ పరంగా పర్ఫార్మెన్స్కి, తర్వాత టైర్స్, బ్రేక్స్ ఇవి కూడా ఉంటాయి. సో ఫస్ట్ నేను ఎయిర్ ఫిల్టర్తో అయితే స్టార్ట్ చేశాను. మనీ పట్టుకున్నా అలవాటు కదరా. డబల్ స్టాండ్ ఉండదు మాకు. సో దిస్ ఈస్ ద బిఎంసీ పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్ అనమాట. ఆల్మోస్ట్ 5500 అంత 5600 అంత పడింది. డిస్క్రిప్షన్లో పెడతా కరెక్ట్గా ఎంత పడింది అన్నది అంతా కూడా. అందుకే మంచి బళ్ళు కొనుక్కోవాలి. ఏం చెప్తాం కదా, మీద అంటే పెద్ద బళ్ళు సైన్ కదా. నా బండి చూసా ఎలా ఉంటుందా సైన్. అయ్యో ఏముంటుంది, స్టాండ్ ఊడిపోయిందంటగా. మా అందరికి ఉంది, నీకు లేదా అంటావా? మధ్యలో పెద్ద బొక్క ఏదో చూస్తాను. లేదు మినిమం ప్రాజెక్ట్ మా వాడు 100 ప్రాజెక్టులు చేస్తుంటాడు ఎక్కడెక్కడికో తిరిగి. నువ్వే ఈడ కదా. అది చేసి లక్క పెళ్ళికి డబ్బు సంపాదించి అప్పు చేశాడు. మళ్ళీ ఇప్పుడు దానికి అప్పు తీరుస్తున్నాడు అలాగే ఇట్లా అప్పు ఇచ్చుకొని. నెవెల్ చేస్తాడు, రాకెట్ లెక్క చేస్తున్నాడు అంట ఇప్పుడు వర్క్. ఇది వచ్చేస్తుందా ఎయిర్ ఫిల్టర్? ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, అలాగ అయిందని చెప్పు. అది వేరే, అది పర్ఫార్మెన్స్. అది వాష్ రీయూజబుల్. ఏది అది సామాన్లు పెట్టినప్పుడు వంగిపోయినాయా, లేదా వంగిపోయిన తర్వాత పెట్టారా? అలా వైడ్ది లోపల. దానివల్ల ఏం ప్రాబ్లం? ఎయిర్ని ఫిల్టర్ చేసి లోపల పంపిస్తుంది. ఇది ఇలా మురికి అయిపోయింది అనుకో, నీకు ఎయిర్ లోపల ఫ్రీగా వెళ్దు కదా. అది ముందు ఇప్పుడు మొన్న అయితే కొన్నిసార్లు ఆగిపోయేది బండి, అంటే ఐడ్లింగ్లో ఉన్నప్పుడు. మార్నింగ్ కోల్డ్ స్టార్ట్ కొట్టినప్పుడు ఉంటుంది ప్రతి బండికి. నీ సర్వీసింగ్ చేసినప్పుడు మార్చుతారు గురు. సర్వీసింగ్ ఇస్తే సర్వీస్ సెంటర్ వాళ్ళు డైరెక్ట్ మార్చేసి బిల్ వేసేస్తారు సైలెంట్గా. ఇలా స్టార్ట్ చేయొచ్చా? ఏదైనా వెళ్ళిందనుకో దోమ ఏదో ఒకటి. సరే దోమలు ఉన్నాయి ఆయన. ఏ మాదిరిగా మాత్రం మంచి సెటప్ చేసే బాయ్ స్టూడియో. ఇక్కడ మంచి స్టూడియో సెటప్ వేసాడు మనోడు అంటున్నా. అది కాదు, జోబులు ఎట్టుంటా. ఇంకో తాళం నువ్వే కాలిపోతావు. అగ్గు వచ్చేస్తుంది, నీడు ఎడుతున్నాడు చూడు తుర్రని కొట్టు. ఏదో వచ్చింది అక్కడ డిస్ప్లే. అది కాదు, అదే సైడ్ డిస్ప్లే లేనట్టు ఏదో వచ్చింది. అదే దాని అదేదో కమ్యూనికేషన్ ఫెయిలియర్ అంటే. సో అదనమాట, మొత్తానికి మేమైతే ఎయిర్ ఫిల్టర్ అయితే చేంజ్ చేసేసాం. సో అయితే మేము మళ్ళీ ట్యాంక్ కవర్ అయితే ఫిట్ చేసేసి ఇంకా సీట్ పెట్టేసి నెక్స్ట్ ఏంది అన్నది చూడాలి. తోసికి వెళ్ళబడితే అలా ఇరిగిపోద్ది. సరదాగా ఆన్ చేసాడు. లైటింగ్ బంద్ చేస్తుందా లేదా అంది. ఎర్రార్ ఓకే సామాన్ వర్కింగ్. ఈ 2 బోల్డ్లు దేనికి ఇచ్చాడు మరి? ట్యాంక్ కవర్కేనా? దూరలేదు, ఫిట్ అవ్వలే. వెనకలా కొంచెం సరిపోయిందా? ఓకే ఆడున్నాయి దానిలో సామాన్లు. మరి ఓవర్ యూజ్ అయిపోయినట్టేనా ఇంతేనా? ఓకే ఇది నేను 13కి ఎప్పుడో మార్పించినట్టున్నా. 13,000కి అంత 13,000 తిరిగారు.
ఫస్ట్ 10,000 ఒకసారి మార్చారు అనుకుంటా, తెలియదు మరి. 15,000 ఎప్పుడో మళ్ళీ రెండోసారి అది 10 ఒకసారి 15 వస్తుంది. బేసిక్గా బైక్ వాష్ చేద్దాం అనుకున్నాం కాబట్టి చైన్ క్లీన్ చేసేసుకుని బైక్ వాష్ చేసుకుని తర్వాత చైన్ లూప్ చేయాలి. బైక్ చైన్ లూప్ ఉందా? క్లీనింగ్ వైట్ టీ షర్ట్ మీద పడ్డాడు మాధవ్ నువ్వు. ఓకే దెబ్బ వాషింగ్ సెక్షన్ గోయింగ్ ఆన్. మాధవ్ క్లీనర్ S1000 అయిపోయింది. నా దాంతోపాటు వినయ్ S1000 కూడా వాషింగ్ అయిపోయింది అనమాట. ఆడొచ్చి పెడతాడు కదా అని చెప్పి వెయిట్ చేస్తున్నాం. ఎవరిది వాళ్ళే పెట్టాలి మాధవ్. ఇప్పుడు సరదాగా దీన్ని ఎగ్జాస్ట్ నోట్ వినండి, ఎంజాయ్ చేయండి. 1 2 ముందే లేదు. ఆగులే ఉన్నాయి అలాగే. అమ్మ ఏం ఫీల్ ఉండదు మామ ఇక్కడ. ఇప్పుడు వేడిగా వస్తుంది గాలి. గేరేసి కొట్టాలి రూట్ తెచ్చి అక్కడ ఉంటుంది. మర్చిపోయాను. చైన్ టైట్ చేయాలంటే అలాగా. ఇప్పుడు బాగానే ఉంది చూసావా, ఇప్పుడు బాగానే ఉంది. మరి అంత లేదు ఇందాకంత లేదు. కిందకి వెళ్ళి పొడేసుకుంటుంది పైకి కిందకి. ఐడ్లింగ్ ఉన్నామండి గైస్. దెబ్బ చాలా బెటర్ అయింది ముందు మీద. వెంటనే ఇన్స్టెంట్ ఫుల్ వస్తుంది. థ్రాటిల్ పుష్ చేయగానే గొప్ప వెంటనే ఎయిర్ వచ్చేస్తుంది. పర్ఫార్మెన్స్ కొంచెం ఇంతకుముందు ల్యాగ్ ఉంటుంది. ఇప్పుడే చైన్ లూప్ అన్నీ కొట్టాం కదా, కొత్త ఎయిర్ ఫిల్టర్ సెట్ అయ్యాక మళ్ళీ మొదలెడదాం ఆట అని చెప్పి. ఏంటబ్బా అప్పుడే చెత్త
విషయాల్లో మాత్రం చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. సో కొంచెం బండి సెట్ అయ్యాక మళ్ళీ ఇంకోసారి దెబ్బలేద్దాం, అప్పుడు తెలుస్తుంది ఏ సంగతి. సో మొత్తానికి అలా జరిగింది. మొత్తం మీద ఎయిర్ ఫిల్టర్ అయితే చేంజ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి స్పార్క్ ప్లగ్స్ రిప్లేస్మెంట్ ఒకటి ఉంది, అవి కూడా ఆర్డర్ పెట్టా, ఇంకా కొన్ని రోజుల్లో వస్తుంది. నెక్స్ట్ వీడియో స్పార్క్ ప్లగ్స్ రిప్లేస్మెంట్ గురించి చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకా వీడియో ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.